సిఏఏ నిరసనలకు సంబంధించి ఢిల్లీలో సిఏఏ వ్యతిరేకంగా ఢిల్లీ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అందులో ముస్లింలు చేశారు. ఈ సిఏఏను వ్యతిరేకిస్తున్న మిగతా మతాల వాళ్ళు కూడా ఆ నిరసనలో పాల్గొని చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ నిరసనలో పాల్గొన్న విద్యార్థి నాయకులు, ముఖ్యంగా షేర్జిల్ ఇమాం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఉమర్ ఖలీద్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, గుల్ఫిషా ఫాతిమా ఢిల్లీ యూనివర్సిటీ, మిరానా హైదర్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అలాగే ఫిషావుర్ రెహమాన్ ఫ్రీడమ్ ఫైటర్ షబ్బీర్ అహ్మద్ కుమారుడి తను, మొహమ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్, ఇట్లా వీళ్ళందరినీ దాదాపు అప్పుడే అరెస్ట్ చేశారు. దాదాపు షార్జిల్ ఇమాం 6 ఏళ్ళు అయింది జైల్లో ఉండి, ఉమర్ ఖలీద్ 5 ఏళ్ళు అయింది, గుల్ఫిషా ఫాతిమా 5.5 ఏళ్ళు అయింది, మిరానా హైదర్ 5.5 ఏళ్ళు అయింది, అలాగే మిగతా వాళ్ళు షిఫావుర్ రెహమాన్ మిగతా వాళ్ళు కూడా 5.5 ఏళ్ళు పైన అయింది ఒక్కొక్కళ్ళకు జైల్లో ఉంటూ. ఇప్పటివరకు విచారణ అంటూ జరగలేదు. కనీసం బెయిల్ రాలేదు వీళ్ళెవ్వరికి. 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా జైల్లో ఉంటున్న వీళ్ళందరికీ కనీసం బెయిల్ కూడా రాలేదు. మన కోర్టులు బెయిల్ అనేది ప్రధానం అంటాయి కదా, జైలు కాదు, ముందు బెయిల్ ప్రధానం. అసలు విచారణే జరగలేదు, వీళ్ళు నేరస్తులను తేల్చలేదు కోర్టు, కానీ వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు 5-6 ఏళ్ళుగా. చాలా కేసుల్లో 5-6 ఏళ్ళు శిక్ష అనేది చాలా పెద్దది. 5-6 ఏళ్ళుగా వీళ్ళు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు అనేక రకాల హింసలతో.